నేను 5వ తరగతిలో ఉన్నప్పుడు ఒకరోజు సాయిబాబా నా కలలోకి వచ్చారు. ఆ కలలో నేను సాయిబాబా ఆలయంలో ఉన్నాను. అక్కడ పూర్తి తెల్లని వస్త్రాలు ధరించి ఒక ఉయ్యాలలో మెల్లగా ఊగుతూ సాయిబాబా కూర్చున్నారు. నేను ఆలయంలోకి వెళ్ళగానే సాయిబాబా నన్ను చూసి చిరునవ్వు నవ్వారు. తర్వాత క్షణంలోనే నన్ను తన చేతుల్లోకి ఎత్తుకొని తానే నన్ను ఉయ్యాలపై కూర్చోబెట్టారు. మా ఇద్దరం ఉయ్యాలు ఊగుతున్నాం. కానీ నాకు భయం వేసింది. ఎందుకంటే పంతులు గారు నేను ఉయ్యాలు ఊగడం చూసి తిడతారు అని. అప్పుడే నేను సాయిబాబాకి చెప్పాను. సాయిబాబా అన్నారు, ఏమీ కాదు, నేనున్నాను కదా అన్నారు. తర్వాత మాటల్లోనే పంతులు గారు వచ్చారు. పంతులు గారు నన్ను చూసి కోపంగా ఉయ్యాలు ఎందుకు ఊగుతున్నావు అని గట్టిగా తిట్టారు. నాకు చాలా బాధ వేసింది. నేను సాయిబాబాపై వెంటనే కోపం చూపించి, నీ వల్లే నన్ను పంతులు గారు తిట్టారు, ఇంకెప్పుడు నీ దగ్గరికి రాను, నువ్వే మా ఇంటికి రా నాతో ఆడుకోవడానికి అని చెప్పాను. అప్పుడు సాయిబాబా, సరే నేనే మీ ఇంటికి వస్తాను నీతో ఆడుకోవడానికే అని చెప్పారు. తర్వాత ఏం జరిగిందో పార్ట్ 2లో చూద్దాం.